ఆసక్తి చెప్పి చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశారా? ఏ ఒక్కటి చేయాలి. 3 ఏళ్ళ క్రితం చంద్రబాబు అధికారంలో ఉంటాడు. కొత్త పింఛనీల, కొత్త రేషన్ కార్డుల, కొత్త ఇండ్లు ఇవ్వలే, చిన్న ఆడప పుట్టి రైల్వేషన్ నది ఇవ్వలే, ఏది చేయలేదు చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఎమ్మెల్యే 3 ఏళ్ళు అవుతుంది, నేను వేరే 3 ఏళ్ళు అవుతుంది. మన నగరానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 నిధులు ఇవ్వడం లేదు. మీ కార్పొరేటర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మన నగరంలో 19,874 పెన్షన్లు ఇస్తాను. ఎన్ని? 19,000. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం భాగంగా ఇవాళ 25వ డివిజన్ ఆకుల వీధిలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. మన కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మరియు స్థానిక కార్పొరేటర్ నాగమల్లిక గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శివకేశవ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అనుబంధ సంస్థ జిల్లా అధ్యక్షులు, నగరాధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 3 ఏళ్ళు అయింది. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఏ ఒక్క రైతు సోదరికి కూడా రుణమాఫీ జరగలేదు. ఇవాళ రైతులందరూ కూడా ఆ వడ్డీలు పెరిగిపోయి వడ్డీలు కట్టలేక ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇవాళ బంగారుకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన బంగారు రుణాలని కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరియు డ్వాక్రా మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మనం పాల్పంచుకుంటుంటే ప్రతి మహిళ కూడా ఆవేదన వ్యక్తం పరుస్తుంది. ఇవాళ మేము చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాము, మేము ప్రతి నెల కరెక్ట్గా డబ్బులు ఈ డ్వాక్రాకు సంబంధించిన లోను విషయంలో కట్టుకుంటా ఉంటుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్తే మేము గత 6 నెలల నుంచి మేము కట్టలేదు. ఇవాళ దానికి అపరాధంగా ఇవాళ వడ్డీకి వడ్డీ రూపంలో ఒక గ్రూప్ నుంచి 20,000, 30,000, 40,000 రూపాయల వరకు కూడా మేము వడ్డీ రూపంలో కట్టడం జరిగిందని వాళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది. ఇవాళ నిరుద్యోగులైతే నిజంగా బాబు వస్తే జాబ్ వస్తుంది అని మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్క జాబు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ 3 ఏళ్ల కాలంలో ఒక్కరికంటే ఒక్క నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఎన్నికల ముందు ఇన్ని వందల సంఖ్యలో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం అమరావతి అని చెప్పుకుంటూ, రాజధాని అని చెప్పుకుంటూ, రాజధాని ముసుగులో ఈరోజు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించేదాని కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తాపత్రయపడుతున్నారు. ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేయడం జరిగింది. మరియు ముఖ్యంగా మన కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈ 3 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మన జిల్లాలో చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ కడప నగరానికి సంబంధించి అయితే ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను నా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి, కేవలం ఒక రాజధానికే కాదు. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి, దాంట్లో ఈ వైఎస్ఆర్ జిల్లా కూడా ఒకటి ఉంది. ఇవాళ ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మేము ఏ గడపకు వెళ్ళినా కూడా నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళ కొన్ని చోట్ల అయితే మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ ప్రజలకు ఆపద వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంది.
మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతుల కోసం అయితేమి, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితేమి, రైతుల కోసం అయితేమి, అందరి కోసం ఈరోజు ఎన్నో దీక్షలు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల గురించి ముందుండి పోరాటం చేయడం జరుగుతుంది. 25 డివిజన్లో నేను, మా శాసనసభ్యులు అంజద్ బాషా, మా కార్పొరేటర్ నాగమల్లిక గారు, డివిజన్ ఇన్ఛార్జ్ శివకుమార్, మా అనుబంధ సంస్థ నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గడిచిన 5 నెలలుగా పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చాలా బాధాకర విషయం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి ప్రజలకి ఇంతవరకు ఒకటి కూడా కాలేదు. నిజంగా యువత అయితే ఈ జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు రాకపోయినా కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తుంది, భవిష్యత్తులో మేమందరం ఎంతో ఉన్నత పదవుల్లో ఉంటామని కలలు కన్నా యువతని ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ 3 సంవత్సరాల్లో నిర్వహించలేదు. ఏ గడప గడప పోయినా కానీ ప్రతి ఒక్క ఇంట్లో 2-3 మేము బీటెక్ ఎంటెక్ చదివినాం, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాం, పాలిటెక్నిక్ కంప్లీట్ చేశామని చెప్పుకుంటూ మాకు ఈరోజు ఎటువంటి అవకాశాలు ఈ జిల్లాకు రావాల్సిన స్టీల్ ప్లాంట్ కూడా రానికన్నా చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. చాలా బాధాకర విషయం. మా యువత మేము పెడుదోవలు పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ముక్త కంఠంతో మైనార్టీ సోదరులు, దళిత సోదరులు, అన్ని బలహీన బడి వర్గాల సోదరులందరూ ముక్త కంఠం చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే మాకు ఎన్నికల ముందు అన్ని ఛానళ్ళు చూసి ఖచ్చితంగా చంద్రనాయుడు మాకు రుణమాఫీ చేస్తాడు, భవిష్యత్తులో మాకు ఈ వడ్డీ కట్టడం అవసరం లేదు, అసలు కట్టలేదు, ఖచ్చితంగా ఇప్పటికైనా భవిష్యత్తు మారుతుంది, మాకు అంధకారం నుంచి బయటపడతామని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీరు కార్చడం జరిగింది. ఈరోజు ఒక పైసా మాఫీ చేయకపోక దానికి అపరాధంగా 25 నుంచి 30 వేల రూపాయలు వడ్డీ కట్టామని చెప్తున్నారు ఈ 3 ఏళ్లలో. ముఖ్యంగా చాలా బాధాకర విషయం. అన్ని విషయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం జరిగింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈ జిల్లాని ఒక నిర్లక్ష్యం చేస్తున్నాడు, రాష్ట్రంలో 13 జిల్లాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. కేవలం ఒక రాజధాని ఒక అడ్డం పెట్టుకొని దాన్ని ఒక భూతత్వం చూపిస్తూ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో నేను ఎంతో అభివృద్ధి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నానని ఒక రాజధాని ఒక చూపిస్తూ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి పని చేయకుండా ఈరోజు తొంగలో దొక్కడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా అయితే ఇంకా